మనం చాలామంది ఇబ్బంది పడుతూ ఇతరులతో మాట్లాడడానికి చర్చించడానికి ఇష్టపడని సమస్యల్లో ఒకటి మోషన్ ఫ్రీగా లేకపోవడం. ఇది మీ కుటుంబంలో చర్చించాం, అట్లాగే ఎవరన్నా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇతర విషయాలన్నీ మాట్లాడతాం. కానీ పొరపాటున ఆయన మోషన్ ఎలా ఉంది అని అంటే బాగానే ఉందండి అని మొహమాటంగా చెప్తాం. కానీ అవును నాకు మోషన్ ఫ్రీగా లేదండి అని ఫ్రీగా చర్చించాం. కానీ ఇది చాలా ప్రత్యేకమైన సమస్య, ఇంపార్టెన్సీ ఉన్న సమస్య. ఒక మాటలో చెప్పాలంటే మనకు వస్తున్నటువంటి జబ్బుల్లో 60-65-70% దాకా జబ్బులు మోషన్ ఇరెగ్యులారిటీ వల్ల వస్తున్నాయి అని అంటే కూడా అది తప్పు మాట అవ్వదు. అందుకనే మోషన్ ఫ్రీగా ఉండేటువంటి జాగ్రత్త మనం తీసుకోగలిగినట్టయితే చాలా జబ్బుల నుంచి మనల్ని మన శరీరాన్ని కాపాడుకునేటువంటి జాగ్రత్త మనం తీసుకున్నట్టే. కానీ నిజమేంటంటే క్రానిక్ గా మోషన్ ఇరెగ్యులర్ అవుతూ ఉంటే వచ్చేటువంటి సమస్యల్లో ఒకటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు మనం మోషన్ విషయంలో తీసుకున్నట్టయితే మనకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఫిషర్స్ అని వెళ్తాం, ఫిస్ట్లా అని వెళ్తాం, మొలని వెళ్తాం, పేగుతిత్తులు అని వెళ్తాం, లేకపోతే అల్సర్ అని వెళ్తాం, గ్యాస్ ట్రబుల్ అని వెళ్తాం, కడుపు ఉబ్బరం అని వెళ్తాం. ఇలాంటి సమస్యలతో వెళ్తాం. కానీ మోషన్ ఫ్రీగా ఉంది అనే వ్యవహారంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా మనల్ని వదిలిపెట్టిపోతాయి. దీనికి పరిష్కారం ఎక్కడుంది? వంటగదిలోనే ఉంది. ఏం తింటున్నాం, ఏం తినాలి, ఏం తినొద్దు అనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బయటికి రావచ్చు. మోషన్ ఫ్రీగా ఉండాలి, ఏం చేయాలి అనే వైపు చూడండి. నేను సూటిగా మీకు చాలా కారణాలు ఉంటాయి మోషన్ ఇరెగ్యులారిటీకి. వాటిలో బలమైన కారణాలు 2 చెప్తాను. ఒకటి, మానసిక ఒత్తిడి ఉంటే కూడా మోషన్ ఇరెగ్యులర్ అవుతూ ఉంటుందండి. ఆ దీర్ఘకాలపు మానసిక ఒత్తిడితో బాధపడే వాళ్ళు మోషన్ ఇరెగ్యులర్తో బాధపడుతూ ఉంటారు. అదొక విషయం. అది తగ్గితేనే తగ్గుతుంది. కాబట్టి దానికి ఏం చేయాలి? అందుకే ఆహారంలో 2 రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. చాలా మేలు జరుగుతుంది. నేను వాటిని కూడా మీకు దృష్టి తెస్తాను. చూడండి. 1, తినాల్సినవి ఏంటి? 2, తినకూడనిది ఏంటి? తినకూడనిది ఏమిటి అంటే ఫైబర్ లేని ఫుడ్ ఒక 2 నెలల పాటు ఆపేయండి. పూర్తిగా 100% ఆపేయండి. ఫైబర్ లేని ఫుడ్ ఏముంటుంది? ఇప్పుడు కోడిగుడ్డు ఉంది, 0 ఫైబర్. మాంసాహారాలు, రకరకాల మాంసాహారాలు, అట్లా ఏ ఫైబర్ ఉండదు. అలాగే పాలు కూడా తాగొద్దు. ఒక 2 నెలల పాటు పీచు లేని ఆహారాలని పక్కన పెట్టేయండి. నిషేధంలాగా పక్కన పెట్టేయండి. తీసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు కనీసం ఒక 15 రోజుల నుంచి 4 రోజుల పాటు 2 పూటల ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్డే తీసుకోండి. అట్లో మీకు బాగా ఉపయోగపడేది మార్నింగ్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనగానే అరటిపండు తినద్దు. అరటిపండు కాదు. మీరు ఏం చేయండి, బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, మీకు ఇంకా బతాయి, కమల, పీచు ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటిని బాగా తినేయండి. ప్లేట్ నిండా పెట్టుకొని పొద్దున్న తినండి, ప్లేట్ నిండా పెట్టుకొని సాయంత్రం తినండి. మధ్యాహ్నం మాత్రమే ఉడికింది తీసుకోండి. ఆ మధ్యాహ్నం కూడా కాస్త ఆకుకూర ఎక్కువ ఉండేట్టుగా తీసుకోండి. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. మార్నింగ్ 1 గ్లాసు, ఈవినింగ్ 1 గ్లాసు వేడివేడిగా రాగిజావ తీసుకోండి. రాగిజావలో పాలు పోయేది. మీరు మజ్జిగ కలపండి, పెరుగో మజ్జిగ వేయండి. అట్లాగే పీచుంటానికి వీలుగా ఒక క్యారెట్ని తురిమి ఆ తురుము రాగిజావలో కలపండి. అట్లా మార్నింగ్ ఈవినింగ్ వేడి తినడం ద్వారా ఉడికింది తినాలే అనే సాటిస్ఫాక్షన్ని మీరు తెచ్చుకోవచ్చు. అట్లాగే రోజు మొత్తం మీద ఒక 4-5 గ్లాసులు, మీకు వీలైతే 6-7 గ్లాసుల మధ్య తాగినా మంచిదే. ఎందుకంటే దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. పేగుల్లో నెగిటివ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.